అదెందుకు చింపావు? అదెందుకు చింపావు? ఏమో మా అక్కయ్య చింపింది. అది ఆకలే చింపిందా? ఆకలే చింపి ఏమని చెప్తుందా? ఏదో కావాలంట దానికి ఆ టాప్ చింపేసేసింది. దానికి ఏం కావాల్సి వచ్చిందంటే ఏమో వేసుకోవచ్చు చక్కగా ఇద్దరు. ఎప్పుడు మీరు ఉండేది చెప్పావా టాప్లు ఎంతో చింపుతున్నారు, వేరే ఉన్నాయిగా ఇవి చింపు అని అంటే ఆహా అదే ఆకులాతే బాగుంది అని చెప్పేసి చింపేసేసేసింది. రూపాయల టాప్ చింపేసిందా? 200 రూపాయల టాప్ చింపేసిందా? ఏం చేయాలి? దానికి ఏమన్నా మైండ్ ఉందా? ఏమన్నా తేజ ఎందుకు చింపావు? ఎందుకు చింపినావే? అసలు ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి ఆ పిల్లని? అసలు ఏం చెయ్యాలి ఆ పిల్లని? టాపులు చంపడమా? నేను మీతో అరవలేనమ్మా. అరిసి నాకు ముద్దుపోతుంది. ఆ 12వ తారీఖు ఎప్పుడు వచ్చిందో, మీరు ఎప్పుడు బడికెళ్తారు? అప్పుడు నాకు వదిలిపోయిద్దాము. ఇది కాదు నేను ఎందుకు చింపాము, అది నా టాప్ అయితే మొన్న ఇది 400 పెట్టుకొని వచ్చాను. అదే దాచి పెట్టామా, బీచ్ బాగా దాచి పెట్టాం. ఆ పిల్ల వచ్చింది, వచ్చి టాప్ ఉండాలి ఏంటి దానికి కుర్చీలో కొంచెం చింపేసిందే. టాప్ పెట్టాను ఎక్కడ అంటే వాళ్ళు వేసుకోవాలంటే నువ్వు వేరే తీసుకుంటావు కదా అది వేసేసుకో, పెట్టిన టాప్ నాకు కావాలంటే వేసుకుంటాను కదా చూడు ఎలా ఉంది వేసుకుంటామని ఇచ్చా. అసలు ఆ పిల్లతో చింపేసిందిగా. మంచి టాప్ మాసం. మరి అసలు ఆ పిచ్చి పిల్లకి బంగారు లాంటి టాప్ చింపేసిందిగా. బండి లేకపోవడం వల్ల చెప్ప దగ్గేసి వస్తుంది. బండి లేదు కదా, చెప్ప దగ్గేసి వస్తుంది. అన్నీ కాదు ఒంటి మీద బట్టలు కూడా చింపుకొని తిరిగి నేను ఎప్పుడో ఒకప్పుడు పిచ్చి ఆసుపత్రులు వేస్తారు లేదా సన్నాసి వేస్ట్ స్కూల్లో వాళ్ళు ఎలా పడుతున్నారు. ఏం చేద్దామంటే నేను ఫోన్లో చూశాను, అది చినిగిపోయిన గుడ్డలతో మ్యాట్ చేస్తారంట. చినిగిపోయిన గుడ్డలతో మ్యాట్ లేకపోతే ఏమో మ్యాట్ చేస్తారు. మ్యాట్ అంటే కాలు కింద పక్కా వేస్తుంది తుడుచుకునే గుడ్డ అది చేస్తున్నారు. ఎందుకు ఎడుగుడు చింపేసి అయినా మనం కొనలేదు కదా, అమ్మ తెచ్చింది కదా వేరే వాళ్ళు. అంటే అమ్మమ్మ అయితే డబ్బులు కాదు, మనం అయితే డబ్బులు అది కాదు. అసలు చింపిన దాన్ని మేము కొట్టం కూడా కొట్టా. దాన్ని ఉరికిచ్చి తప్పకుండా కొట్టాలి. ఎప్పుడు కొడతారు? బడి తీసినాకే ఇంటి దగ్గర కొట్టడం ఇప్పుడు చింపేసిందని మనం మోలు పడేసి బాధపడతాం కంటే దీంతో మ్యాచ్ చేసి వాడుకోవడం బెటర్. మ్యాట్ అంటే కాళ్ళు కొడుకుంటాను. అది ఆడుకోక అక్కడ మనమే చేసుకున్నాం. అదే మనమే చేస్తాం. అది కింద కత్తిరించేసేసేసాడు. ఇది సైడ్ కింద ఉంటాయి కదా, కింద మొత్తం కత్తిరించేసేసి సోని మొక్కలు ఎక్కడికి వెళ్ళింది? బయటికి వెళ్ళింది మోహన్ దగ్గరికి. కోనపమ్మకండి ఇంకో ఇట్లా వరుసగా ఇలా వరుసలు పెట్టి అది కుట్టేది. కుట్టేసేసేది మొత్తం కుట్టేసి మనకి ఇష్టం ఫ్లవర్స్ దీంతో చేసేసేసి అవి కూడా దానికి కుట్టేసి కాళ్ళ కింద మ్యాట్లో వేసి. ఈ పిచ్చిపిల్ల బళ్ళు కూడా అంతేనా? ఆ స్కూల్లో అసలు మాట్లాడదు ఎవరితో. ఇంటికాడ పిచ్చి నాకు చెల్లుంది అని ఆ పిల్లకి తెలియదు, నాకు అప్పుందని నా పిల్లలు నాకు ఇంటి దగ్గర పిచ్చుకోక గడిస్తే అంతే కదా. బట్టి బట్టని కాళ్ళు సిరక్క పుట్టు చెప్తాను. నా ఫేవరెట్ అమ్మమ్మ కొనిపించేసింది అలాంటి చింపి పడేసేసేసింది. వద్దు 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 అని కూడా అన్నా. చీపిరి కట్టుతో కొడుతుంటే కాళ్ళు చెత్త తిరగాలి. దానికి సెలవులు ఇచ్చిన దాని నుంచి పిచ్చుకోకూడదు. ఖచ్చితంగా పిచ్చుకుంటే కలిసి అది కాదు మా అందరూ చిన్న చిన్న టాప్స్ వేసుకొని కింద ప్యాంట్ వేసుకొని పెంచింగ్ చేస్తారు కదా. బండి స్కూల్ పెట్టినట్టుగా బ్యాగులు బాటిల్ కావాలంటే ఒక పని చేస్తాను. నీకు ఒక్కడే అంతే దానికి పని చేస్తాను. ఇది ఎదుగురు అదేందో కాలు వేసుకుని పట్ట పెట్టారన్నాక కాలు వేసుకుని పట్ట కాదు, వీటితోనే బ్యాగులే తయారు చేసి ఇదే దానికి ఇస్తాం లేదా టిక్కీలో పెట్టేస్తాం. అలా ఫోన్లో
అది అట్లా ఏది పనికి రాకుండా చంపేసింది సన్నాసి. దాన్ని కూడా చిలికి ఎండ కొడితే అప్పుడు సరిపోయిద్ది అన్నమాట. సన్నాసి మొక్కం ఊరక సన్నాసి కుట్టికాళ్ళు మొక్కం వేసుకొని ఏం చేయాలి? నాకు అసలు ప్రాబ్లం సరే పడుకో, పడుకున్నా. కావాలంటే ఎలా అందుకని ఎలా ఎగరబోతాడా? ముచ్చిపోతు ఏమన్నది దగ్గమ్మ దగ్గమ్మ ఏం చేస్తా కానీ చేసేదేం లేదు. పడుకో. లేకుండా మామూలు ఏదో పడుకుంటుందని ఒక్కసారి పెట్టా. అట్లా కాదు, నిద్రపోయిద్ది కదా, పడుకో. నిద్రపోయినాక దాని మంచం తీసుకెళ్ళి ఒక పని చేద్దాం. దాని మంచం తీసుకెళ్ళి శ్మశానంలో పో. రాగి చెట్టుని చూసావా? రాగి చెట్టు కడ వేసేద్దాం. రా వచ్చి వాటర్ దాంట్లో. సరే నాన్న, వాటర్ తాగు, వాటర్ తాగు, కూలింగ్ వాటర్ తాగు. ఇది చాలు. అది తాగి నీళ్ళలో కారం కలుపు. అక్కయ్య తాగే వాటర్లో కారం కలుపు, ఉప్పు కారం కలుపు. కారం కాదు, యాసిడ్ ఫినాయిల్ కలపాలి. ఇంకొంచెం వాటర్ ఏమైనా గ్లాసులో వేసి. ఫ్రాంకా? ఫ్రాంకా? ఏంది ఫ్రాంక్? ఏంది అంటే? దానికి ఆల్రెడీ బొక్కలు పడిపోయినాయి. అక్కడ పడితే అలా బొక్కలు పడిపోతే మంచిగా ఉంది కదా. అమ్మ పర్మిషన్ తీసుకొని నేను నాకేదో ప్లాన్ చేసి దొంగలు రాదు ఎప్పుడు దాకా టైం 11 అయింది, నన్ను టాట్ పట్టించారు. మళ్ళీ ఇది నేర్చుకున్నారే ఇంటికి. సరే ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్. నిద్ర వచ్చేస్తుంది. బాయ్ బాయ్, గుడ్ నైట్.